భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొత్త దుమారం కనిపిస్తోంది. భారత సరిహద్దుల్లో ఉన్న వ్యక్తులపైన గ్రామాలపైన బంగ్లాదేశ్ జాతీయులు దోపిడీకి తెగబడుతున్నారు, దాడులకు దిగుతున్నారు. మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఒక గ్రామస్తుడి పైన 4 బంగ్లాదేశ్ జాతీయులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టి వారిని అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోని రోంగ్ డోంగై గ్రామంలో ఈ సంఘటన జరిగిందని, మరికొంతమంది సాయుధ దుండగులు పారిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. దెబ్బలు తిన్న వ్యక్తి మన భారతీయుడని తెలుస్తోంది. భారత మేఘాలయ సంబంధించిన ఒక పౌరుడు, అతను ఒక షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే అతన్ని కక్షగట్టి అతన్ని కొందరు బంగ్లాదేశ్ జాతీయులు అతన్ని చుట్టుముట్టి అతనిపై దాడి చేసి దెబ్బలు కొట్టిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దు రోంగ్ డోంగై గ్రామంలో బాల్స్రంగ్ ఏ మారక్ ఓ షాపు నిర్వహిస్తున్నాడు. అతడు నిద్రిస్తున్న సమయంలో 9 మంది సాయుధ దుండగులు అతని దుకాణంలోకి ప్రవేశించారు. అతడు వారికి ఎదురు తిరగడంతో చేతులకు సంకెళ్లు వేసి సరిహద్దు వైపు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తన గొంతు కోసేందుకు ప్రయత్నించారని మారక్ పోలీసులకు తెలిపాడు. చీకటిలో నడుస్తుండగా మారక్ వారి చెర నుంచి తప్పించుకొని అక్కడే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. ఆ ముఠా అతని వైపు కాల్పులు కూడా జరిపింది. మారక్ని హత్య చేసే ప్రయత్నం చేసింది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బీఎస్ఎఫ్ మేఘాలయ పోలీసులు సంయుక్తంగా కలిసి ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు. దుండగులు బంగ్లాదేశ్ వైపు పరిగెత్తడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వారు అక్కడే ఆగిపోయారు. పోలీసులు వారిని చేరుకునే లోపే 4 బంగ్లాదేశ్ జాతీయులు తమ వద్ద ఉన్న ఆయుధాలు, నగదు, మొబైల్ ఫోన్లు బంగ్లాదేశ్ పోలీసుల గుర్తింపు కార్డును అక్కడ పోలీసులు వాటిని విసిరిపారేసి వెళ్ళారు. వాటిని మన మేఘాలయ పోలీసులు బీఎస్ఎఫ్ టీం స్వాధీనం చేసుకుంది. 4 అనుమానితులను 35 ఏళ్ల మఫస్ రెహమాన్, 25 ఏళ్ల జహంగీర్ అలోమ్, 32 ఏళ్ల మెరుఫుర్ రెహమాన్, 30 ఏళ్ల సయీం హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. వీరితో వచ్చిన మిగిలిన అనుమానితులు అక్కడి నుంచి పారిపోయినట్లు, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఎవరైతే దుండగులు 4 దుండగుల్ని లోపల పోలీసుల ఆపరేషన్ బీఎస్ఎఫ్ ఆపరేషన్లో పట్టుకొని బంధించి తీసుకొస్తున్న దృశ్యాల్ని ఈ 4 వ్యక్తులతో పాటు మరికొంతమంది ఇక్కడికి వచ్చి అక్కడ మేఘాలయకు సంబంధించిన పౌరుడిని దాడి చేసి అతని దగ్గరున్న డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారు. అతన్ని చంపే ప్రయత్నం కూడా చేశారు. అతని వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళ దగ్గర దొరికిన డబ్బులు కావచ్చు, బంగ్లాదేశ్ కరెన్సీ కావచ్చు, అట్లాగే వాళ్ళ దగ్గర దొరికిన కమ్యూనికేషన్ వ్యవస్థలు కావచ్చు, బేడీలు కావచ్చు, వీళ్ళంతా బంగ్లాదేశ్కు సంబంధించిన పోలీసులుగా అక్కడ బిల్డప్ ఇచ్చి ఇక్కడ మన పౌరుడిని అదుపులోకి తీసుకొని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ చీఫ్ బండ్రా ప్లాంగ్ జైర్వా మాట్లాడుతూ, ఇటీవల సరిహద్దు ప్రాంతంలో పశువుల అక్రమ రవాణా బాగా పెరిగిందని, ఇసుక, రాతి వంటి సహజ వనరులను దోచుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బంగ్లాదేశ్ పోలీస్ కానిస్టేబుల్స్ గుర్తింపు కార్డు నిజమైనదా లేదా నకిలీదా అని ఇంకా మేము నిర్ధారించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పట్టుబడిన నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. భద్రతా దళాలు ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి నిఘాను ముమ్మరం చేశాయి. భవిష్యత్తులో చొరబాట్లను అడ్డుకోవడానికి ప్రత్యేక బృందాలను, అధునాతన నిఘాను పెంచుతున్నామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. గత కొన్నేళ్ల నుంచి భారతదేశంలోకి బంగ్లాదేశీయుల అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. దీనివల్ల భద్రత, ఆర్థిక, సామాజిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారత సైన్యం ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర వంటి సరిహద్దు రాష్ట్రాల ద్వారా బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్లోకి ప్రవేశిస్తున్నట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో దాదాపు 2 కోట్ల మంది బంగ్లాదేశీయులు భారత్లో అక్రమంగా నివసిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా జరిగిన ఈ ఘటనతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది.